సార్, విదేశీ భాగస్వామ్యాలతో భారత్ ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది. సో దీనివల్ల మన దేశానికి సాంకేతికంగా ఏమైనా బెనిఫిట్ ఉందా? అంటే మనం టెక్నాలజికల్గా మనం ఏమైనా బెనిఫిట్ పొందుతున్నామా? క్వశ్చన్ కొంచెం విడతీసి చెప్తాను ఆన్సర్స్. ఒకటి ఏంటంటే, మనం టెక్నాలజీ డెవలప్ లేదు మన దగ్గర. అటువంటి టెక్నాలజీస్ని మనం తీసుకొచ్చి వాళ్ళతో కొలాబరేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు మనం. సో కానీ ఏంటంటే, ఈ తెచ్చేవాళ్ళు టెక్నాలజీని అబ్జార్బ్ చేయగలగాలి. అంటే నేర్చుకుని వాళ్ళతో డెవలప్ చేయాలి నెక్స్ట్ జనరేషన్ది. కొంతమంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూలీలాగా పనిచేస్తారనమాట. వాళ్ళు తీసుకొచ్చి బాబు మెషిన్ పెట్టండి, మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అంటారనమాట. అది తర్వాత మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ వెళ్ళి బాబు నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్ ఇవ్వండి అని అంటారు. సో ఇటువంటి వాళ్ళు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని ఏమనాలంటే, నువ్వు ఎంత అబ్జార్బ్ చేస్తున్నావు, మేము కొంటాం కానీ ఇది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ వచ్చే లోపల 20% ఇండిజినైజేషన్ జరగాల, తర్వాత 60% జరగాలని టార్గెట్స్ ఇవ్వాలి వాళ్ళకి. సో అది ఒకటి చేయాలి. రెండోది ఏంటంటే, మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండి టెక్నాలజీ ఉండి మనం అంత లేదు, మనం 60% 50% ఉన్నప్పుడు అది మాత్రం ఖచ్చితంగా బాగా ఆలోచించాలి. మనం ఏంటంటే, వీడికి ఆర్డర్ ఇస్తే ఈ నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్ ఏది ఆ ఫారెన్ కంపెనీ కంటే బాగా ఇంప్రూవ్ చేయగలడా అని. సో అటువంటప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్నా సరే గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచే కొనాలి, ఇండియన్ కంపెనీ దగ్గర నుంచే. నేను ఇంతకుముందు అన్నట్టు ప్రోడక్ట్ డిప్రిషియేట్స్, కెపబిలిటీ కంపౌండ్స్. సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే, చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయండి ఇట్లా చేసి R&D చేసి, వాళ్ళ డబ్బులు పెట్టి R&D చేసి ప్రోడక్ట్ డెవలప్ చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్ లాగా ప్రొటెక్ట్ చేయాలి మనం. ఇంకా నేను ఇప్పుడు ఫారెన్ కంపెనీ అనుకోండి, నేను ఏం చేస్తాను, అరే బాప్రే ఇండియన్ కంపెనీ దగ్గర ఈ కెపబిలిటీ ఉంది, ఇంకో 3 ఏళ్ళు నన్ను కొట్టేస్తాడు, నేనేం చేస్తాను, నేను ఇంకొకరితో టైప్ చేసి ఇంకో ఇండియన్ కంపెనీతో టైప్ చేసి దీన్ని చంపేస్తాను నేను ఈ ఇండియన్ కంపెనీ. ఎందుకంటే నాకు భయం వీడు ఎక్కడ ఎదుగుతాడని. సో గవర్నమెంట్ చాలా కాన్షియస్గా ఉండాలి. ఈ టెక్నాలజీ మనం కొంటున్నాం, ఏమి ఈకో సిస్టంలో ఏమి ఇంపాక్ట్ అవుతుంది. సో ఐ థింక్ సమ్ ప్లేసెస్ లైక్ బ్రహ్మోస్ మిసైల్ ఉంది, మన దగ్గర టెక్నాలజీ లేదు, రష్యన్ టెక్ కొలాబరేషన్తో డెవలప్ చేసాం మేము. దట్ ఇస్ ద ఫెంటాస్టిక్. డాక్టర్ శివాతన్ పిల్లై చేశారు. దట్ ఇస్ ద గ్రేట్ ల్యాండ్ మార్క్. సో ఆర్ దర్ ఎనీ అదర్ ప్లేసెస్ వేర్ ఇండియన్ కెపబిలిటీ ఈజ్ బీయింగ్ కిల్డ్? కొంచెం జాగ్రత్త చేసి, లేకపోతే సూపర్ ప్రోడక్ట్స్ కోసం చేయాలండి, బట్ కింద ప్రోడక్ట్స్ మాత్రం దే వెరీ హార్మ్ఫుల్ టు ద కంట్రీ. సార్, మీ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిన తర్వాత దాంట్లో షేర్స్ కొనుగోలు చేసిన వాళ్ళు చాలా లాభాలు పొందారని విన్నాం. సో ఆ అంశం గురించి చెప్పండి. 2000 ఆ ప్రాంతంలో వెళ్ళాము, ఢిల్లీ హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళాము. తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత ఇది మూత పడిపోయింది హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 2005లో 6 అనుకుంటున్నాను నేను. సో అప్పుడు మీరు రూపాయి పెట్టుంటే, అంటే ₹1,00,000 పెట్టుంటే ఇవాళ 17 కోట్లు అయిందండి. అది అంత గ్రోత్ వచ్చింది బాగా. సో మా గురుగారు మా వారన్ బఫెట్ గారు అనమాట. సో నాకు ఒక యాంబిషన్ ఏంటంటే, ఆయన ఇచ్చిన రిటర్న్స్ కంటే ఎక్కువ ఇవ్వాలా అని. సో యాక్చువల్లీ అయింది, అది రియాలిటీ అయింది అనమాట. వారన్ బఫెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాం. కానీ ఏంటంటే ఆయన 65-70 ఏళ్ళ మీద ఇచ్చాడు, నేను 20 ఏళ్ళ మీద ఇచ్చాను. అది తేడా అనమాట. బట్ పర్సంటేజ్ వైజ్ మన కంపౌండింగ్ బాగా జరిగిందండి. అగైన్ అంటే గత 12 ఏళ్ళుగా బాగా జరిగింది కంపౌండింగ్. 2014 తర్వాత బాగా బెనిఫిట్స్ వచ్చినాయి, మోర్ దెన్ బిఫోర్ దాట్. సార్, మీ కంపెనీకి సంబంధించి మొత్తం మీకు ఎన్ని ఐపీస్ ఉన్నాయి సార్? అంటే ఐపీస్ 500 ఉంటాయండి, బట్ ట్రేడ్ మార్క్స్ కానీ కాపీ రైట్స్ కానీ. బట్ పేటెంట్స్ వైజ్గా మేము 200 పైన ఫైల్ చేసాం. అంటే ప్రోడక్ట్ పేటెంట్స్ కానీ టెక్నాలజీ పేటెంట్స్ కానీ. దాంట్లో దాదాపుగా 90 పైన, అంటే మనం అప్లై చేసిన తర్వాత గ్రాంట్ చేయాలి గవర్నమెంట్. 90 పైన గ్రాంట్ అయినాయి మనకి పేటెంట్స్. సో మిగతా ఇంకా టైం పట్టుద్ది, 2-3 ఏళ్ళు పడతాయి మామూలుగా రావడానికి. ఇంతకుముందు అయితే 10 ఏళ్ళు పెట్టాయి, బట్ ఈ మధ్యన కొంచెం 2-3 ఏళ్ళలో వచ్చేస్తుంది. సార్, ఇజ్రాయెల్ సైనికాధికారి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా వివాదాస్పదం అయింది. అంటే దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తారు, టెస్టింగ్ ఎవరు చేస్తారు అంటే భారతదేశం ఉంది కదా అన్నట్టుగా కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడారు. సో ఒక దేశీయ రక్షణ పరిశ్రమ యజమానిగా మీరు దీని పట్ల ఎలా స్పందిస్తారు? అంటే
అంటేనండి యాక్చువల్గా వాళ్ళ జనరల్ని అడిగింది ఏంటంటే నీకు నువ్వు డెవలప్ చేసావు కానీ ఎక్కడ అమ్ముతావు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తావు నీ కంట్రీలో అంటే ఇండియా ఉంది కదా విత్ $1.4 billion, 4 billion పీపుల్, దే విల్ డూ ఇట్ అని అన్నాడు అనమాట. అంటే ఇట్ వాస్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. అంటే వాళ్ళు ఎట్లాగో చేయలేరు అయిపోయి మా ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. యాక్చువల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఇజ్రాయలీ కంపెనీస్ హియర్. సో ఏంటంటే రెండోది ఏంటంటే మనం ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ ఇదేంటంటే కొన్ని చోట్ల ఇజ్రాయలీ కంపెనీస్ వచ్చి ఇండియన్ కెపబిలిటీని కూడా కిల్ చేసేస్తున్నాయి. మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఇజ్రాయలీ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బట్ దే ఆర్ బిజినెస్ మెన్, రిమెంబర్ దాట్. నాకు వ్యాపారం కావాలి, వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది, అందుకని నేను అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెడతాను. ఇంకో వాళ్ళంటే మనకి ఫేవర్ చేస్తున్నట్టు మనం అనుకోకూడదు. రెండోది ఏంటంటే మనం అగైన్ కమింగ్ బ్యాక్ టు దాట్, మనం కెపబిలిటీ ఉంది మన దగ్గర, మనం ఇజ్రాయెల్ కంటే బాగా చేయగలం, మన దగ్గర జనాలు ఉన్నారు. సో మన డిమాండ్ మనది ఎంత అంటే నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్ కూడా మనం చేయొచ్చు. ఇజ్రాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు కరెక్టే అన్నాను, మా ఇండియా కొంటుంది, మేము అమ్ముతున్నాము, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నామని. బట్ మనం కెపబిలిటీస్ పెంచుకోవాలి, మనం R&D చేయాలి, మనం వాళ్ళకంటే బాగా చేయగలం మన ప్రోడక్ట్స్. అంటే ఎక్కడ చూసినా సరే, అమెరికాలో చూసినా సరే, ఎక్కడ చూసినా సరే ఇండియన్స్ చాలా హెడ్ ఉన్నారు. మన ఆ టాలెంట్ని అట్రాక్ట్ ఎట్లా చేయాలంటే ఇండియన్ కంపెనీస్కి ఆర్డర్ ఇచ్చి, R&D కంపెనీస్కి ఆర్డర్ ఇచ్చి. సో ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద వాళ్ళు అన్నారు కానీ బట్ మనం R&D మీద ఫోకస్ చేస్తే ఫైనల్గా వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కొనాలండి. ఎట్ వన్ పాయింట్ ఇన్ టైం మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చెప్పాలి మనం సార్, భారతదేశంలో వ్యాపారానికి సంబంధించిన రెగ్యులేషన్స్, నిబంధనలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల సంస్థలు పరిశ్రమలను చాలా ఇబ్బంది పడుతున్నాయని విమర్శ ఉంది. దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము బాగా ఈజీగా ఉన్నామనంటే అట్రాక్ట్ చేయాలి. మనం ఇవాళ ఏంటంటే ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా డబ్బులు ఎట్లా కాపాడుకోవాలని చూస్తూ ఉంటాం. మనం కాపాడుకొని చూసుకోవాలంటే తెచ్చేవాడు కూడా తెచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాలని నన్ను భయపడతాడు వాడు. రెండోది ఏంటంటే మీరు టాలెంట్ ఎట్లా, మీ ఆంట్రప్రెన్యూర్స్ మీరు ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు, మీరు ఏ ఆంట్రప్రెన్యూర్ వచ్చి పెడుతున్నాడు ఇక్కడ, జనాభా బాగున్నారు అందుకుని పెడుతున్నారు తప్ప గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఈజీ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు రావట్లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు హాంకాంగ్లో క్లాంప్ డౌన్ అయింది చైనాది, ఇండియన్స్ చాలామంది మైగ్రేట్ అయ్యారు అక్కడి నుంచి. అంటే 1,000 కోట్లు ఉన్న వాళ్ళు బాగా ఈ మైగ్రేట్ అయ్యారు. చైనీస్ కూడా మైగ్రేట్ అయ్యారు అక్కడి నుంచి. ఇండియాకి ఎంతమంది వచ్చారు క్లాంప్ డౌన్ అయినప్పుడు ఆ డబ్బు తీసుకుని? 0. ఎందుకు రాలేదు అంటే అసలు ఇది అంటే ఆత్మమంతం జరగాలంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ జరగాలి. ఎందుకు జరగలేదు, ఎందుకు రావట్లేదని. వాట్ ఆర్ ద పాలసీస్, వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు దుబాయ్కి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు సింగపూర్కి ఎందుకు వెళ్ళారు, ఇండియాకి ఎందుకు రాలేదని. సో ఆ పాలసీస్ మారిస్తే తప్ప ఈ మ్యాగ్నెట్గా మారాలి ఇండియా బిజినెస్ మ్యాన్కి, అంటే బిజినెస్ ఓనర్స్కి, ఆంట్రప్రెన్యూర్స్కి మ్యాగ్నెట్గా మారితే అప్పుడు మనం అనొచ్చు ఏమి లేవని. నాకు ఆప్షన్ నుండి అంటే పాపులేషన్ ఒకటే మనం అంటున్నాం, పాపులేషన్ నుండి వీళ్ళకి చాలామందికి అమ్మొచ్చని తలకాయ నొప్పిగా వచ్చి తలకాయ నొప్పిలు భరాయిద్దాంలే అని అనుకుంటున్నారు తప్ప ఇది ఇక్కడ పెట్టాలి మన బిజినెస్, వరల్డ్కి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలని ఎవరు రావట్లేదు. అంటే మీ ఉద్దేశంలో ఎలాంటి రెగ్యులేషన్స్ దానికి అడ్డుకుంటున్నది? అంటే ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈజ్ ఆఫ్ నాకు ఏదైనా లైసెన్స్ కావాలా, నాకు ఏదైనా టాలెంట్ కావాలా, నేను ఏమైనా బయట వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలా. యూనియన్స్ ఆర్ ప్రాబ్లం ఇక్కడ. ఏంటంటే హైర్ అండ్ ఫైర్ ఈజీగా ఉండాలి మనకి. ఏంటంటే నాకు పని చేస్తుంటే పని చేస్తాడు, లేకపోతే పని చేయడు. అట్లాగే ఎంప్లాయీస్ కూడా ఉండాలి. నేను ఇక్కడ పని చేయనంటే మానేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలో మానేయటానికి వీల్లేదు, సొసైటీ కోసం పని చేస్తూ ఉండాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తూ ఉండాలి. బట్ క్యాపిటలిజంలో ఏంటంటే బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ హ్యావ్ ద రైట్ టు హైర్ అండ్ ఫైర్ ఈచ్ అదర్. సో ఆ ఈజ్ ఉండాలి. అండ్ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత లిటిల్ ఉంటే అంత మంచిదండి. ఏంటంటే మన పాలిటీషియన్స్ నేను గవర్నమెంట్ జాబ్లు ఇస్తూ ఉంటారు. ఎవ్రీ గవర్నమెంట్ జాబ్ నీడ్స్ 5 ప్రైవేట్ ఎంప్లాయీస్ టు సపోర్ట్ దెమ్. సో ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి ఏం చేస్తున్నాడు, హీఈస్ క్రియేటింగ్ మోర్ రెగ్యులేషన్. నన్ను వచ్చి నన్ను వచ్చి చెప్పు, చాలా వరకు అన్నెసరీ. ఐ థింక్ మేబీ 80% or 85% ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇఫ్ దే గో అవే, వరల్డ్ విల్ ఫంక్షన్ బెటర్.
అంటే అట్లీస్ట్ కొన్ని చోట్ల అంటున్నారు, పోలీసు మేబీ ఆర్మీ వీళ్ళంతా డెఫినెట్గా కావాలి మనకి, జ్యుడిషియరీ సిస్టమ్. బట్ చాలా చోట్ల ఎవరు అంటున్నారు 26,000 రెగ్యులేషన్స్ ఉన్నాయంట మనకి. మొన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు 100 రెగ్యులేషన్స్ తగ్గించామని అన్నారు వాళ్ళు. 25,000 తీసేయాలంట రెగ్యులేషన్స్. మనం 25,000 రెగ్యులేషన్స్ తీస్తే కంట్రీ బాగుపడుతుంది. సో కొన్ని వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ నేను సపోర్ట్ చేస్తాను, నేను వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఏంటి చాలా సిల్లీ రూల్స్ ఉంటాయి. ఏంటి వీళ్ళు యాక్చువల్లీ ఒకడు వచ్చి నోటీస్ ఇచ్చాడు. ఏంట్రా నోటీస్ అనంటే, నీ దగ్గర స్నేక్ పిట్ లేదని అన్నాడు. స్నేక్ పిట్ ఏంటంటే ఒక రెగ్యులేషన్ ఉందంట, స్నేక్ పిట్ లేకపోతే వాళ్ళ మీద పెనాల్టీ వేయాలని. ఒకడు వచ్చి మా ఫ్రెండ్ వాడి అతనికి నోటీస్ వచ్చింది. ఇది కొంచెం ముందు చెప్తున్నాను నేను, 2000లో అట్లాగా 14 ఇంచ్ టీవీ నేను అమ్ముతున్నా అని చెప్పాడనమాట. మనం ఇంచ్ వాడకూడదంట మన వర్డ్ని. 14 ఇంచ్ అనేది కామన్ టర్మ్లు, ఇంచ్ వాడటానికి వీల్లేదు. వెయిట్స్ అండ్ మెజర్స్ నుంచి నోటీస్ వచ్చింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది తనకి. అంటే సిల్లీ లాస్ ఉన్నాయి, 100లో ఉంటున్నాయి అన్నమాట లాస్. మిమ్మల్ని ఎవడన్నా ఫిక్స్ చేయాలనుకుంటే మీకు గంటలో ఫిక్స్ చేయగలరు, ఎందుకంటే మీకు తెలియని వైలేషన్స్ ఎన్నో 100లో చేస్తున్నారు మీరు. సో ఇవన్నీ రెగ్యులేషన్స్ తీసేయాలి. ఏంటంటే అండి, మీరు ఫెసిలిటేట్, యువర్ గవర్నమెంట్ షుడ్ బి ఎనేబులర్, ఫెసిలిటేటర్. ఇట్ షుడ్ బి ఫెసిలిటేట్ ద బిజినెస్, యు ఆర్ రైట్. సో వీ షుడ్ నాట్ బి యాక్చువల్లీ బ్లాకర్స్ అండ్ క్రియేటింగ్ ట్రబుల్ టు దెమ్. అసలు నేను వెళ్ళి గవర్నమెంట్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్ ఇవ్వండి నేను అంటాం ఏంటి? గవర్నమెంట్ వచ్చి నన్ను అడగాలి, అరే బాబు మ్యానుఫ్యాక్చర్ చేయరా బాబు అని. సో అప్పుడు దాకా ఆ థింకింగ్ వచ్చేదాకా బ్యూరోక్రసీలో ఏంటి, బ్యూరోక్రసీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ నుంచి బయటకు వచ్చేపాటికి కంప్లీట్గా లెఫ్ట్ లీనింగ్ అయిపోతారంట వాళ్ళు. ఏంటి బిజినెస్ మ్యాన్ అనేవాడు స్వార్థపరుడు, జనాల్ని రక్తం గురించి పేదరికంలో ఉంచేటట్టు చేస్తున్నాడని వాడిని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి, వాళ్ళ నుంచి నేను కాపాడాలి దేశాన్ని వస్తారనమాట వాళ్ళు. సో ఆ థింకింగ్ మారాలి. ఈ మధ్యన కొంచెం బెటర్ అయిందండి, కొంచెం మాట్లాడుతున్నారు. బట్ ఓవరాల్గా ఐ థింక్ వాట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డూ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ఆ రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు, స్కిన్ ఇన్ ద గేమ్ ఉంటుంది. వాళ్ళు మూసుకుపోతే వాళ్ళే కాదు, కంప్లీట్గా పోతే ఒక బ్యూరోక్రాట్ తప్పు చేస్తే ఏముంటుంది, ఒక బిజినెస్ శాంక్షన్ చేయలేదు 2 ఏళ్ళు, ఇతను బ్యాంకు లోన్లు అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఎంప్లాయీస్ పోయారు, అతను ఏం దెర్ ఇస్ జీరో పించ్ టు ద బ్యూరోక్రాట్. సో వేర్ ఇస్ ద పనిష్మెంట్ ఫర్ దెమ్? సో ఐ థింక్ ఇవన్నీ పాయింట్స్ పెట్టుకుని, అంటే బిజినెస్ చేసేవాడు ఎవరన్నా వెళ్ళి అడిగితే కళ్ళలో నీళ్ళు వస్తాయి వాళ్ళకి. ఏంటి మీకు బాధలు ఏంటనంటే ఎక్కడి నుంచి మొదలేసేదని అనుకుంటారు వాళ్ళు. చెప్పాలి ఉంది కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.